బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. This program is sponsored by Sister K.A. Shanti Sudha from Jangaredgudem, West Godavari district. May God bless her. సకాలానికి వచ్చిన ప్రియ శ్రోతలకు వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదమ్మా? బాగున్నారు కదా బాబు? మీరు ఎంత బాగుగా ఉంటే మేము కూడా అంత బాగుగా ఉంటాము. దయచేసి నా మాటను అర్థం చేసుకోవాలి. మా క్షేమమే మీ క్షేమం, మీ క్షేమమే మా క్షేమం. కానీ ఈ బహుభయంకరమైన వేసవికాలంలో కొద్దిమంది వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్యం వలన, వయస్సు వలన కొంత ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. పేదరికం కూడా ఒక కారణం. కొన్ని గ్రామాలకు వెళితే ఇంటి కప్పు కూడా ఉండదు, తాటాకు కూడా ఎగిరిపోయి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు కూడా కలిగాయి. ఇటువంటివన్నీ డబ్బున్న వారికి కలుగవు. కాబట్టి దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. యేసు ప్రభువాన్ని హృదయాలలో స్వీకరించాలి. తద్వారా నూతన జన్మానుభవం కలుగుతుంది. పెదవులతో కాకుండా హృదయంతరంగంలోంచి ప్రతి ఉదయము ఆ ప్రభువును స్తుతించాలి. ప్రతి రాత్రి ప్రభువును స్తుతించాలి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అనుకూలతను బట్టి దేవుని వాక్యాన్ని చదవాలి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, ప్లేన్లో వెళ్తున్నప్పుడు, ఎప్పుడు అనుకూలతను బట్టి దేవుని వాక్యాన్ని చదవడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. సకాలానికి వచ్చిన మీకు మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. ఏ లోపము, ఏ పాపము, ఏ దోషము లేని యేసువా. ఏ లోపము,
ఎవరైనా ధరలో నీ పైన దేవా, ఎవరైనా ధరలో నీ పైన దేవా, నేరము మోపతరమా, నేరము మోపతరమా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. పాట విన్నారు కదూ. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా, ఈ దినాల్లో మీరు మా పట్ల చూపుతూ ఉన్న ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు. కొద్దిమంది వృద్ధులకు అననుకూలత కలిగినప్పుడు కూడా మీ కృపను ఆ బిడ్డలతో ఉంచి నేటి వరకు ఆరోగ్యంగా ఉంచినందుకై వందనాలు స్తోత్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు కూడా ముగిశాయి, స్తోత్రాలు. తెలంగాణలో ఎంసెట్ ఇంకా కావాల్సి ఉంది. తెలంగాణలోని మా ప్రియ బిడ్డలను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలను మీరు ధైర్యపరచండి. మంచి ర్యాంక్ మా బిడ్డలకు రావడానికి సహాయపడండి నాయనా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, వారందరూ ఈ వాక్యాన్ని వారి హృదయంతరంగాలలోనికి స్వీకరించి వాక్య ప్రకారము జీవించే కృప అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. తప్పుడు బోధల నుంచి మమ్మలను తప్పించండి. వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకునే కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మరొకసారి మా ప్రియ బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? బిడ్డలను VBSకు పంపిస్తూ ఉండండి. అటు ఇటు తిరగనివ్వకండి. ఎక్కువగా తిరిగితే ఆరోగ్యం చెడిపోతుంది. గర్భిణీ స్త్రీల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతనంగా వివాహమైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణలోని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు ఎంసెట్ కూడా ఇంకా కాలేదు. వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి అనేది మా ప్రార్థన. దయచేసి యేసు అనుచరుల పరిచర్య కొరకు కూడా ప్రార్థించమని ప్రత్యేకంగా ఒక పెద్దవానిగా మీకు మనవి చేస్తున్నాను. నేను అనేక పర్యాయాలు చెప్పాను, మరొకసారి చెబుతున్నాను. ఈ దినాల్లో చాలా విపరీతమైన బోధలు వస్తూ ఉన్నాయి. వారు చేసేది వ్యాపారమా లేక దేవుని యొక్క పరిచర్య అనేది అనుమానంగా ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకునే కృప కొరకై మీరు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిలో కులాంతర వివాహాలు వారు ప్రోత్సహించాలి. మా కులంలోనే మేము వివాహాలు చేసుకుంటాము అనే స్థితి కనీసము విశ్వాసులలోనికి రావాలి అనేది నా యొక్క ఉద్దేశం. విశాలమైన హృదయం కొరకై ప్రార్థించాలి, ప్రయత్నించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. గత పాఠంలో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం వరకు మనం ధ్యానం చేశాం.
ఈరోజు మన ధ్యాన భాగము 9వ వచనం ప్రారంభం. రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతగా ముందు దోషారోపణ చేసి ఉన్నాము. మేము వారికంటే శ్రేష్ఠులము అంటే మేము అన్యజనుల కంటే మేము వారికంటే శ్రేష్ఠులమా అనంటే మేము అన్యజనుల కంటే శ్రేష్ఠులమా లేక వారికంటే తక్కువ వారమా అనే ప్రశ్న ఒక యూదుడు అడిగినట్లుగా ఉంది. ఇక్కడ మేము అనంటే యూదులము, జాగ్రత్తగా వినాలి. దానికి పౌలు గారి యొక్క జవాబు ఎంత మాత్రమును కాదు అని అంటున్నారు. ఎంత మాత్రమును కాదు అనంటే యూదులలో ఉన్న ఒక అభిప్రాయం మిగిలిన వారికంటే మేము పెద్దవారము గొప్పవారము అనేది వారిలో ఉన్న ఒక దురభిప్రాయం. ఇక్కడ పౌలు గారు అనేది ఏమిటి అనగా హెచ్చు తగ్గులు అనేవి లేవు. పౌలు గారు ఎంత క్లియర్గా చెబుతున్నారు అనంటే ఎంత మాత్రమును యూదులలో అన్యులలో తక్కువ ఎక్కువ అనేది లేదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో సమానమే అని అంటున్నారు. కానీ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపానికి దాసుడైనాడు. పాపానికి లోకములో ప్రతి వ్యక్తి దాసుడని మనము గ్రహించాలి. నేను పెద్ద కులం, మేము చిన్న కులం, పెద్ద కులమని గర్వించి చిన్న కులమని తక్కువ చేసుకుని జీవించడంలో సరైన ఉద్దేశం ఉండదు. సరైన సమాధానము మానవుని యొక్క జీవితంలో దొరకదు. ప్రియులరా, ఈ మానవుడు అనగా పాపముతో జీవిస్తున్న మానవుడు ఆ పాపము నుండి విడుదల కోరుకోవాలి. అతడు ఆలోచించవలసింది ఏమిటి అనగా ఈ పాప బంధకములలో నేనున్నాను, ఈ పాప బంధకముల్లో నుంచి నన్ను ఎవరు పైకి తీసుకుని వస్తారు అని ఆలోచించాలి. ప్రతి మానవుడు కూడా సాధారణంగా 3 రకాలైన పాపములో బంధింపబడి ఉన్నాడు. అర్థమవుతుంది కదా? నెంబర్ 1, క్రియ ద్వారా ఏదో ఒక పాపం చేస్తాడు, ఏదో ఒక క్రియ చేసి. వ్యభిచారం అన్నివ్వండి, దొంగతనం అన్నివ్వండి, ఈ రీతిగా కొన్ని పాపాలు క్రియలు చేస్తూ ఉంటాడు మానవుడు. రెండవది, మానవుడు స్వాభావికంగా కూడా పాపి. బై నేచర్ ఇట్ సెల్ఫ్ హీజ్ ఎ సిన్నర్. ప్లీజ్ అండర్స్టాండ్. నెంబర్ 3, అతనిపై పాపము ఆపాదించబడింది. మానవుడు, దేవుడు మానవుణ్ణి తయారు చేసినప్పుడు లేక సృష్టించినప్పుడు మానవుడు పాపి కాదు. తదుపరి హవ్వను చేశాడు. హవ్వమ్మ స్త్రీ పాపి కాదు. వారిద్దరూ దిగంబరులుగా ఉన్నప్పుడు కూడా వారు ఎంతో స్వేచ్ఛగా పాపము లేని వారిగా జీవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే స్త్రీ సర్పరూపంలో ఉన్న సాతాను యొక్క మాట విందో, ఆనాటి నుంచి పాపము మానవునిపై ఆపాదించబడినట్లుగా గ్రహించాలి. దానిని బట్టి
మానవుడు పాపానికి లోనయ్యాడు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసి వాటికి జవాబులు చెప్పిన తరువాత మనందరినీ దేవుని హాస్పిటల్కు నేను తీసుకుని వెళ్తాను. దేవుని హాస్పిటల్ అంటే దేవుడికి ఒక హాస్పిటల్ ఉందా అని అనుకోవద్దు దయచేసి. దేవుని దగ్గర స్వస్థత ఉంది. దేవుడు ప్రతి పాపానికి ఆయన జవాబు చెప్పేవాడు, స్వస్థతనిచ్చేవాడు. ఈ ఆసుపత్రిలో 14 రకాలైన జబ్బులు ఉన్నాయి. ఈ 14 రకాలైన జబ్బులు ఈ పాఠం ముగించే లోపుగా నేను చెబుతాను. మీరు కంగారు పడవద్దు. నేను నెంబర్ 1, 2 ఈ రీతిగా నేను చెప్తాను. ఈ జబ్బులలో ప్రతి మానవుడు రోగే. కాబట్టి ఈ రోగికి వైద్యుడు అవసరం. ఆ వైద్యుడే యేసు ప్రభువారు. ప్రియులరా, ఈ యేసు ప్రభువారు పరమ వైద్యుడు. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత దొరికింది. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకంలో ఎన్ని రోగాలండి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు. ఈ జబ్బుల గూర్చే మానవుడు ఈ హాస్పిటల్లో అనగా ఈ మానసిక రోగాలు, శారీరక రోగాలు చేత బంధించబడ్డాడు. మీరు ఎక్కడికి పోయి చూడండి, అడుగడుగునా హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుచేతనగా మానవుడు పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే ఈ జబ్బులు తగ్గించబడాలి అని అంటే ఒకే ఒక మార్గం, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పరమ వైద్యుడు. నా మాటను కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇవి తగ్గించాలి అని అంటే పరమవైద్యుడు యేసు ప్రభువారు అన్నాను కదూ అని అంటే మీలో కొంతమంది నన్ను అడగవచ్చు, మేము యేసు ప్రభువారిని నమ్ముకున్నామండి, అయినప్పుడు కూడా డయాబెటీస్ తగ్గడంలే, బ్లడ్ ప్రెషర్ తగ్గడంలే, గుండె జబ్బులు తగ్గడం లేదు, ఇంకా ఆయా జబ్బులు మా యొక్క శరీరంలో ఆరితగానే ఉన్నాయి అని మీరు అనవచ్చు. ప్రియులారా, నేను ఒక సత్యాన్ని చెబుతున్నాను. మనము పాపానికి లోనైన ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఈ పాపము ద్వారా అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. ఒక సత్యాన్ని మీరు గమనించాలి, నేను గమనించాలి. మానవునికి కలిగిన జబ్బులన్నిటిలో ఒక గొప్ప జబ్బు పాపం. ఈ పాపానికి విరుగుడు, ఈ పాపానికి చికిత్స లేదు. పాపానికి చికిత్స ఎక్కడుంటుందండి? ఏ హాస్పిటల్లోకి వెళ్తే పాపానికి చికిత్స దొరుకుతుంది? మీరు ఆలోచించండి. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు నేను పాపిని, దయతో నా పాప రోగాన్ని బాగు చేయండి అని అంటే ఏం బాగు చేస్తాడైనా? మీరు హాస్పిటల్కి వెళ్తే ఒక వింగికి ఒక జబ్బు, ఇంకొక వింగికి ఇంకొక జబ్బు. ఈ శరీరంలో ఉన్న ఎన్ని జబ్బులే. ఈ జబ్బులకు కారణం పాపం. ఈ పాపానికి పరిహారం ఒకే ఒక మార్గం. ఆ మార్గాన్ని గురించి ఒక ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఆయనే మార్గం, ఆయనే యేసు. ఆ యేసు నామమున తప్ప మరి ఏ నామమున పాపానికి చికిత్స, పాపానికి విరుగుడు, పాపానికి స్వస్థత రాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ చూసినా మానవుని యొక్క జీవితంలో పాప గాయముల చేత నిండి ఉంది. వాసన కొడుతుంది. ఈ పాపము వాసన
బహుభయంకరమైన వాసన. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. నా ప్రియ బిడలారా, ఇటువంటి బహుభయంకరమైన రోగాన్ని లోకంలో ఎవరు బాగు చేయలేరు. ఒకే ఒక ఆయన బాగు చేయగలడు. ఆయన పరమ వైద్యుడు. ఆయన పేరు యేసు ప్రభువారు. ఇంకా నేను కొన్ని మాటలు చెబుతాను. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. నీతిమంతుడు లేడు అంటే మనం గ్రహించవలసింది నీతి అంటే ఏమిటి. అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను, చాలామందికి తెలుసు, నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటూ ఉంటాం కదూ. నీతి అంటే ఏమిటి? దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడమే నీతి. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. రోషము గల దేవుని చేతిలో పడటం బహుభయంకరం. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, అట్ ది సేమ్ టైం ఆయన ప్రేమామూర్తి. ఎంత ప్రేమ! తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఇష్టానుసారంగా తిరిగి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా స్త్రీలకు, స్నేహితులకు పెట్టి చివరకు పంది పట్టు కూడా దొరకలేని స్థితిలో తినటానికి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. నా తండ్రి ఇంటికి వెళ్తాను అనుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ప్రేమ, ఎంత ప్రేమ! ఆ తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గర ఉండి పందులతో సహవాసం చేసిన రీతిగా చేస్తూ వచ్చిన అట్టి ద్రోహి అయిన కుమారుణ్ణి కౌగిలించుకున్న తండ్రి. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, అదే తండ్రి ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ కలిగిన తండ్రి యొద్దకు రావాలి. ఆయన కౌగిలించుకున్నాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు, ఆయన పాత బట్టలను మార్పించాడు, అతని చేతికి ఉంగరం పెట్టాడు. ఆ ప్రియ తండ్రి యొక్క ప్రేమను ఈ రాత్రి అర్థం చేసుకుంటే ఏ బిడ్డడు కూడా, ఈ వాక్యాన్ని వింటున్నా ఏ బిడ్డడు కూడా ఇంకా పాపంలో నిలిచి ఉండడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, గ్రహించండి. ఆ ప్రియ తండ్రి, ఆ ప్రియ దేవుడు, ఆ ప్రియ యేసయ్య ఎవరిని ఒత్తిడి చేయటం లేదు. ఈ రాత్రి వాక్యం చెప్పబడుతుంది, నీ ఇష్టం. ఈ వాక్యాన్ని అంగీకరిస్తావా అంగీకరించవా అనేది నీ ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రియులరా గమనించండి, లోకంలో ప్రతి వస్తువును నువ్వు కొనుక్కోవాలి, అది చీప్ అయినా కాస్ట్లీ అయినా. కానీ లోకంలో ఉచితమైనది ఏమిటి అనగా ఆ ప్రియ దేవుడు అనుగ్రహించే రక్షణ. ఆ రక్షణే నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి నువ్వు గ్రహించవలసింది ఏమిటి అనగా, ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరకు రావాలి. ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట, నా ప్రియ బిడ్డలారా, నేను కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను ఈ మాట. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ కుమారుణ్ణి అనిపించుకుంటకు నాలో ఏ యోగ్యత లేదు తండ్రి, ప్రభువా అని చెప్పి ఆ ప్రభువుని నీవు క్షమాపణ వేడితే ఆ ప్రియ ప్రభువు నిన్ను క్షమించి నిన్ను కౌగిలించుకొని నీకు ఆ పరలోక రాజ్యాన్ని సొత్తుగా చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని నీవు తృణీకరిస్తావా? ఈ ఆహ్వానాన్ని కాదంటావా? ఈ ఆహ్వానాన్ని కాదంటే నష్టపడేది నీవే అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడు ఒక త్రోవను చూపాడు. ఆ త్రోవను బుద్ధిపూర్వకంగా నీవు తృణీకరించి ఇష్టానుసారంగా తప్పిపోయి నడిస్తే నీవు నష్టపడతావు. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదిని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గంలో వెళ్ళాలి అని నేను మనవి చేస్తున్నాను. ఫలానాది మంచి మార్గము అని తెలుసుకొని కూడా తప్పుడు మార్గంలో, ముళ్ళు మార్గంలో బుద్ధిపూర్వకంగా నడిస్తే నష్టపోయేది నీవే అని గ్రహించి ఈ రాత్రి ఆ మేలు మార్గము గుండా రమ్మని ఆ ప్రియ ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ఒక తండ్రిగా నేను చెబుతున్నాను. పరలోకపు తండ్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ పరలోకపు తండ్రి ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, తృణీకరించవద్దు. ఉన్నపాటున ఉన్న చోటున ఆయన కౌగిలిలోనికి రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ప్రియబిడ్డలారా, టీవీలో మాట్లాడుతున్నాం, దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా మేము ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలపడి మీకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి బాగుగా ఉంటుంది. మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Lake Nagar, Chikkarpalli, Hyderabad 20.